ప్రపంచం మొత్తం కలిసి భారత్ని పరేషాన్ చేద్దామని చూస్తుంటే భారత్ ఇచ్చే సమాధానం ఇవాళ ఎవరికి సమజైతలేదు. అరే గిట్లా కూడా కొట్టేస్తారా అరబైనేమో నాకు అర్థం కాదు అని అన్నట్టు యావత్ ప్రపంచ దేశాలు చూస్తున్నాయి. సో నేను వెనుక పెట్టిన స్లైడ్ కూడా గట్లాంటిదే ఫ్రెండ్స్. ఇదేంది గిరీష్, ఒక కలర్ పెట్టినవు, 2 కలర్లు పెట్టినవు, 2 ఫోటోలు పెట్టినవు. ఎస్, అదే అసలైన చిట్టా నంబర్ 1 ఆఫ్ ది చిత్రగుప్త టుడే. నేను ఒకటి ఆరెంజ్ కలర్లో పెట్టినా, ఒకటి రెడ్ కలర్లో పెట్టినా. ఇవాళ కంప్లీట్గా రైట్ వింగ్ అండ్ ఏదైతే వామపంథీలు ఉన్నాయో, లెఫ్టిస్ట్ ఎవరు ఉంటున్నారో వాళ్ళని ఒక దగ్గరికి పెట్టి చేసిన. ఈ కాంగ్రెస్ అటు కాకుండా ఇటు కాకుండా ఎట్లా ఉన్నది అని అంటే అది వామపక్షంలోనే ఉంటుంది. దానికి ఒక ఐడియాలజీ అంటే ఎప్పుడు లేదు. మంది ఐడియాలజీ మీద పూత పూసేదే కాంగ్రెస్. నిజంగా చెప్పాలంటే ఒక పారాసైట్. ఇది చెప్పిన తర్వాత నేను ఇలా రైట్ వింగ్ వర్సెస్ లెఫ్ట్ వింగ్ కోసం ఇలా మాట్లాడితే, ఇవాళ కాశ్మీర్లో ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి నేను ఖచ్చితంగా ముద్దా కాశ్మీర్ మీద తీసుకుందామని చెప్పి దాన్ని బట్టే ఎగ్జాంపుల్ ఇద్దామని చెప్పి అనుకుంటున్నా. సో ఈ కంటెంట్ మీకు ఎట్లుంటుందో ఏముంటుందో మీకు నచ్చితే గిట్లా జర కమెంట్ చేసి మాకు చెప్పురు. నేను కమెంట్స్ కూడా ఈరోజు తీసుకుంటా, బికాస్ వీ హ్యావ్ డన్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ టుడే. మనం ఇలా కాశ్మీర్ గురించి మాట్లాడుతుంటే ఇలా మనకు అర్థమవుతుంది ఏంటంటే, కోవిడ్ తర్వాత మనం ఈ టుగడే గ్యాంగ్లను చూసినాం. హమే చాయే ఆజాదీ, హమే చాయే ఆజాదీ, హమ్ లేక్కే రహేంగే ఆజాదీ, ఇవన్నీ చాలా మాటలు మాట్లాడతారు. వీళ్ళకి ఎందుకు ఉండే అంటే వాళ్ళకి అకాడమిక్ ఇయర్ అనేది ఒకటి లేదు. ఫస్ట్ వాళ్ళు చదువు ఏం చదివిరని అనేది ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే స్కూళ్ళు కాలేజీలు ఎప్పుడు కాశ్మీర్లలో ఈ అల్గావాదీ వాళ్ళతో వీళ్ళతో ఎప్పుడు బందే ఉంటుండే. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే ఆర్టికల్ 370ని రద్దు చేసిందో, ఇవాళ వాళ్ళ అకాడమిక్ క్యాలెండర్ అనేది కంప్లీట్గా 18 months ఆఫ్ ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో, ఆర్ టు దట్ మ్యాటర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను పెద్దగా ఎడ్యుకేషనిస్ట్ అయితే కాదు, ఈ హాలిడేస్ అంతా పోగా ఇలా కరికులం ఏదైతే ఉంటుందో ఆ కరికులం అనేది ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్గా ఇలా మన సాక్షాత్కారమైంది. అంటే పోరలు స్కూల్లో పోతున్నారు, పోరలు కాలేజీలో పోతున్నారు, పోరలు ప్రయోజకులు అవుతున్నారు, పోరలు తన స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. ఇవాళ వెనుకటికి మనం కేవలం ఇగో ఈ టెర్రరిస్ట్ చచ్చిపోయిండు, ఆ టెర్రరిస్ట్ చచ్చిపోయిండు, ఈ టెర్రరిస్ట్ ఇట్లయిండు అనే దానికంటే, ఇవాళ ఇగో ఈ పారా ఒలింపిక్స్లో ఇగో వీళ్ళకు మెడల్ వచ్చింది, ఇగో వీళ్ళు ఇట్లా చేసిండ్రు, వాళ్ళు అట్లా చేసిండ్రు, కాశ్మీర్లో ఇట్లా అవుతుంది, కాశ్మీరీ పండితులు ఇట్లా చేసిండ్రు, కాశ్మీరీలో ఉన్న ముస్లిమ్స్ ఇట్లా చేసిండ్రు, నిజంగా చెప్పాలంటే కాశ్మీరీ ప్రజలు అని చెప్పి ఇవాళ దేశం మాట్లాడుకుంటుంది. ఇవాళ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా మనం తీసుకొని చూస్తే ఇవాళ కాశ్మీర్ అనేది ఫోకల్ పాయింట్ ఉండే. వెనకటికి ఎవడొచ్చి ఏలు పెట్టి దానిలో మేము ఏమంటారు భారత్ని పరేషాన్ చేద్దామా అని చూస్తుంటే ఆ ముద్దా మొత్తం ఖతం అయిపోయింది. ఇవాళ ఆ ముద్దా మొత్తం ఖతం అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ బలూచిస్తాన్ కూడా భారత్లో కలుస్తానన్న సంకేతాలు మనకిస్తున్నది. సో ఇవాళ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏదైతే కాశ్మీర్ చుట్టూ తిరిగి మనం పరేషాన్ చేసినాయో ఇవాళ అవన్నీ సైలెంట్ అయినాయి. ఇప్పుడు ఆర్టికల్ 370 అని ఒక ముద్దా వచ్చి మాట్లాడితే ఇవాళ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ, లేకపోతే ఇండియా అలయన్స్ కూటమి కానీ, లేకపోతే కాంగ్రెస్ అయితే చెప్పేసింది ఆర్టికల్ 370 తీసుకొస్తారని. అయితే వీళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆర్టికల్ 370 తెస్తానన్నారు, తెచ్చిన తర్వాత ఇప్పుడు పార్లమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసిన తర్వాత, అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయినరు. ఇది జస్టిఫైడ్ కాదు, అక్కడ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ లేకుండే ఎక్సెట్రా దాని మీద రాదాంతమైంది, నేను డీటెయిల్ పోదలుచుకోలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే పార్లమెంట్కి ఆ రైట్స్ ఉన్నాయి, చేసింది. సంక్షిప్తంగా చెప్తున్నా, బ్రీఫ్గా చెప్తున్నా. పార్లమెంట్కి రైట్ ఉన్నది చేసింది, ఇది కాన్స్టిట్యూషనల్ అని చెప్పి సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇలా నోట్లలో మన్నుపడ్డది. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే, నేను ఆర్టికల్ 70 మళ్ళీ తీసేస్తానంటారు. ఎట్లా తీస్తారు? నాకు అది ఒక్కసారి చెప్పురు జర. ఇలా శాంతిగా ఉన్న భారతంలో మళ్ళీ లొల్లి ఎట్లా పెడతారు? లొల్లి పెడితే పెట్టుర్రా భయ్, నేను ఏమంటున్నా, ఎట్లా పెడతారు ఆర్టికల్ 370 నువ్వు మళ్ళీ ఇట్లాంటి ప్రశ్నలు స్టార్ట్ చేయండి. అంటే సుప్రీంకోర్టుకి విరుద్ధంగా వీళ్ళు తీసుకొస్తారు అని అంటే కాన్స్టిట్యూషన్ని మార్చేది ఎవరు? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ని ఖత్రేలా చేసేది ఎవరు? డెమోక్రసీని ఖత్రేలా నూకేది ఎవరు? మీరు అర్థం చేసుకోండి. ఇది మీ ముంగట చెప్తున్నా. ఇవాళ హమ్ లేక్కే రహేంగే ఆజాదీ అని చెప్పి జేఎన్యూలో ప్రొటెస్టులు చేసి మోదీ సర్కార్కి ఖిలాఫ్ మాట్లాడిన షెల్లా మన ఏమంటారు రషీద్ కూడా ఇవాళ న్యూట్రల్ స్టాండ్ తీసుకుంటుంది, కాశ్మీర్ మీద మాట్లాడుతుంది. ఆమె ఈ అడ్డమైన కమ్యూనిస్ట్ చేతలు వదిలేసి బుక్కులు రాసుకొని కాశ్మీర్ని ప్రోత్సహించే దిశగా పనిచేస్తున్నది. రోల్ మోడల్స్ ఆఫ్ కాశ్మీర్ ఎక్సెట్రా అని ఒక బుక్స్ రాస్తున్నది. ఆమె ఇలా ఎలక్షన్స్ ఇవాళ ఒకసారి 1987 కాంగ్రెస్ అప్పుడు ఎలక్షన్లు జరిగిన తీరు చూడండి. మీరు పోయి ఓటు వేయొద్దు. కాశ్మీర్లో ప్రజలకు ఏం చెప్పేది జనాలు? మీరు పోయి వామపంథీలంతా ఏం చెప్పేది? మీరు పోయి కాశ్మీర్లో ఓటు వేయొద్దు, ప్రజలు అసలు వేయొద్దు, ఎందుకంటే ఇది ఇండియన్ కాన్స్టిట్యూషన్ జరుపుతున్న ఎలక్షన్, ఇందులో మనం పార్టిసిపేట్ చేయొద్దు, మనం పాకిస్తాన్తో కలిసి ఉందాం, లేకపోతే మనం ఆజాద్ కాశ్మీర్ కోసం కొట్లాడదాం.
భారత భూభాగమే అది. మీరు కలలు కన్నంత మాత్రాన మేము కాశ్మీరియత్ అని అన్నా కానీ, లేకపోతే ఆ కాడికి వస్తే కాశ్మీర్ కలలు కానీ కాలగర్భంలో కలవయి. దే రిమైన్ ఇంటాక్ట్. ఇట్ విల్ బి సస్టైన్డ్ అండ్ ఇట్ విల్ బి కన్సిస్టెంట్లీ సస్టైన్డ్. ఇవాళ ఏడిపోయిన ఈ ఆలోచనలన్నీ అని అంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరుండి ఎలక్షన్ క్యాంపెయిన్లు చేపిస్తున్నది. క్యాండిడేట్లు ఇంటింటికి పోయి ఎలక్షన్లో మాకు ఓటేయండి అని చెప్పి సగౌరవంగా ప్రజలను విన్నపించుకునే పరిస్థితి తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ కాదా, మోదీ సర్కార్ కాదా? ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి ఫ్రెండ్స్. కాకపోతే భారత్ని సల్లగుంచే ప్రయత్నం చేసిందల్లా భారతీయ జనతా పార్టీ కాదా, మోదీ సర్కార్ నేతృత్వంలో కాదా? నేను ఇలా భజన చేస్తలేను, నేను మంచి చెప్తున్నా. దాని తర్వాత నేను విమర్శించిన రోజులు కూడా ఉన్నాయి భారతీయ జనతా పార్టీని. కేవలం అల్గావాదులు చచ్చిపోయినరు, కేవలం వీళ్ళు చచ్చిపోయినరు, గివ్వే ఇన్నాం. ఇవాళ అబ్సల్యూట్గా డెవలప్మెంట్ అనేది చూస్తున్నాం. ఇప్పుడు కాశ్మీర్కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఏందనంటే అవి దాని జాగ్రఫికల్ బేస్ ఏదైనా తీసుకుంటాం కదా మనం, అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు కట్టాం. ఎందుకంటే సెస్మిక్ జోన్ అది, అర్త్క్వేక్ రావచ్చు, పహాడీ ఇలాకా ఏదన్నా కావచ్చు. సో అక్కడ కావాల్సింది ఏంటంటే టూరిజం. అంటే ఇప్పుడు సర్వీస్ ఇండస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు సర్వీస్ ఇండస్ట్రీ అని అంటే ఇక నువ్వు కేవలం మేము సర్వీస్ చేసుకుంటేనే కావాలనంటే కాదు. నువ్వు ఐటీలో దిగొచ్చు, నువ్వు వేరే దాంట్లో దిగొచ్చు, టూరిజం డెవలప్ చేయొచ్చు. మనకు క్లాసికల్ వ్యాలీస్ ఉన్నాయి. అరే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఏంటనంటే, కాంగ్రెస్ ఇన్ని రోజులు పరిపాలించింది కదా, నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఇన్ని రోజులు పరిపాలించింది కదా. మహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరా గాంధీ, పూల్వాలా, చాచా నెహ్రూ అయితే 6 నెలలకు ఒకసారి కాశ్మీర్లో పోయి ఉంటుండే కదా. మళ్ళీ వీళ్ళందరూ ఉన్నాక కూడా జమ్మూకి కాశ్మీర్కి ట్రైన్ లేకుండే ఫ్రెండ్స్. అది భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇలా సాక్షాత్కారమైందా కాదా నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైతే చాతగాక ఈ పూల్వాలా చాచా తీసుకుపోయి కాశ్మీర్ని ఎడబెట్టిండు, యుఎన్లో పెట్టిండు. ఇవాళ యుఎన్ ఏంది నన్ను డిసైడ్ చేశా అని చెప్పి యుఎన్ అఫీషియల్స్నే బయటికి నూకేసిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీది కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇవాళ భారత్ని ఒకసారి ఎట్లా పరిశాన్ చేయడానికి ప్రయత్నం చేస్తుండ్రో మీరు చూడుండ్రి, మీరు ఆలోచించుర్రు అని అంటున్నా. ఎందుకంటున్నా అంటే ఇవాళ ఇజ్రాయేలు పాలస్తీన్ కొట్టుకున్నా అగో భారత్లా దాని స్లోగన్లు అయితే, యూక్రెయిన్ రష్యా కొట్లాడుకున్నా భారత్లో దాని మీద ప్రభావం పడుతుంది, భారత్ ఏ పక్షాన్ని ఉన్నది అని మాట్లాడతారు. అంటే ఇవాళ మనం గ్లోబల్ సౌత్లో ఒక కీలక పొజిషన్లు ఉన్నామా, లేకపోతే గ్లోబల్ సౌత్ మనమే అయినామా? మీ కామెంట్ రూపంలో చెప్పుండ్రి. ఇంత కీలక పాత్ర మనం పోషిస్తున్నాం, ఎవరి వల్ల పోషిస్తున్నాం? భారత్ని భారత్ లెక్క ప్రేమించే ఓ భారతీయుడు ప్రధానమంత్రి అయితే ఏ రకంగా భారత్ తన వైభవాన్ని ప్రభావితం చేస్తుందో ప్రపంచానికి అనేది మనం చూస్తున్నామా లేదా? ఇలా గ్లోబల్ డామినెన్స్ భారత్, గ్లోబల్ ఇమేజ్. ఇలా రష్యా, చైనా, ఇండియా కూడా కలిసిపోయింది అనంటే ఖేల్ ఖతం. అమెరికా ఖేల్ ఖతం ఆడనే. ఇలా అమెరికా ఆడనే ఖేల్ ఖతం. ఇవాళ మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ తీసుకొని వచ్చినాం. డాలర్ అనేది మనకు అవసరమా అని చెప్పినాం. నాకు సపోజ్ నీకు $50 కావాలి, నీకు $50 కావాలని అంటే నేను కరెన్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వర్త్ ఆఫ్ $50 నీ అకౌంట్లో పడ్డాయంటే ఖతం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యూపీఐ. ఇది తీసుకొచ్చింది భారత్ కాదా? డిజిటల్ ఎకానమీకి పెద్ద వాల్యూ ఇచ్చింది భారత్ కాదా? $1 ఖతం చేసింది భారత్ కాదా? యుఎస్ పెత్తనాన్ని కాలగర్భంలో కిందేసి తొక్కింది భారత్ కాదా? ఇవాళ రెజిమ్ చేంజర్స్ అందరూ భారత్ వైపు ఎందుకు వస్తున్నారు? ఇది మీ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు ఎవరితోనన్నా ఇప్పటిదాకా ఇదేదైనా నేర్చుకోవాలా లైఫ్లో అనంటే అది కాశ్మీరీ పండితుల నుంచి నేర్చుకోవాలని అంట. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే వాళ్ళని అడుగుండ్రి, వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. నా ఇల్లు, నా ముంగిలి, నా ఊరు, నా రాష్ట్రం నన్ను మెడలు బట్టి నెక్టేసినా నేను భారత్లో మొత్తం నిలబడి పండిత్నైనా, కాశ్మీరీ పండిత్ ప్రభావం ఏందో చూపించినా, నా సంకల్పం ఏందో చూపించిన. ఇవాళ అదే కాశ్మీరీ పండితులకు ఫ్లాట్లు కట్టిస్తున్నాడు నా నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇది మన గర్వకారణం కాదా? వాళ్ళని జమాయించుడే కాదు, వాళ్ళు పోయిన ఆస్తులే కాదు, వాళ్ళకు చౌక ధరల ఆస్తులు అమ్ముకున్నప్పుడు బయటికి వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఆస్తులను తిరిగి ఇప్పిస్తున్నది నా నరేంద్రుడు కాదా? భారతీయ జనతా పార్టీ కాదా? వీళ్ళ సంకల్పం ముంగట మన సంకల్పం ఎంత? వాళ్ళు ఎంత అలా ముంగట వాళ్ళని రేప్ చేసిండ్రు, వాళ్ళ ముంగట వాళ్ళని చంపినరు, నరికేసిండ్రు. ఇంత ఘోరంగా జరిగినా వాళ్ళ ఆత్మాభిమానం వదులుకోలే, ఆత్మవిశ్వాసం కోల్పోలే. అందుకే ప్రపంచంలో ఎవరితోనన్నా నేర్చుకోవాలనంటే భారత్లో మన కాశ్మీరీ పండితులు, ప్రపంచంలో ఇజ్రాయిల్. ఇవాళ వాళ్ళు కూడా వాళ్ళ దేశాని కోసం కుచిబి, అరే నువ్వు కుసోని ఎరుగురా దమ్ముంటే పేలిపోతుంది కిందికేని, ఇట్లాంటి ఆలోచనలు మాకు బాగుంటాయి, నువ్వు ఆలోచించండి మేము పేల్చేస్తాం ఇడికేని అని చెప్పి దేశభక్తిని చాటుతున్నారు చూడు. ఇది చాలా ఇంపార్టెంట్.
ఇవాళ హయ్యర్ ఎడ్యుకేషన్ తీసుకొని చూస్తే 1% ఆఫ్ ది ముస్లిమ్సే ఉన్నారు అందులో. నువ్వు ఎంతసేపు ముస్లిం అనేది ఒక చిన్న కౌమ్ ఎట్లయిపోయిందని అంటే ఇప్పుడు వాళ్ళకు నువ్వు చింగారు పెట్టినావంటే భగ్గుమని అంటుకొని లేస్తున్నది దేశంలో. నేను ఆ విద్యార్థులకు చెప్తున్నా, ఆ ఉద్యమ నాయకులకు చెప్తున్నా, వాళ్ళందరికీ చెప్తున్నా ఏందనంటే బంగ్లాదేశ్లో కూడా పైసలు ఇచ్చి స్టూడెంట్స్ని ఇట్లానే రెచ్చగొట్టిండ్రు. తర్వాత ఏమైంది? ఇప్పుడు ఆ స్టూడెంట్సే నెత్తి మీద బట్టేసుకొని కూర్చున్నారు. ఏం చేసేసినాం రా అని. పెద్ద పెద్ద సిటీలలో 5 నుంచి 6 గంటల పాటు కరెంట్ లేదు. ఆడెవడో యూనిస్ గాడు క్లింటన్ ఫౌండేషన్ పైసలన్నీ రొటేట్ చేస్తుండే. ఆడోళ్లకు మన ముస్లిం మహిళలకు లోన్లు ఇచ్చుకుంటా 28%, 20%, 15% ఇట్లు ఇస్తుండేనంట వాడు యూనిస్ గాడు. వాడే పెద్ద తోపుగాడు కాదు. సో ఇలా వాళ్ళే బాధపడుతున్నారు అక్కడ. సో మీరు ఆలోచించుండ్రి, అనుభవించే కంటే ముందు ఇవాళ ఆలోచించుండ్రి. పాస్మాందా ముస్లిమ్స్ ఇవాళ వక్ఫ్కి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళకి అర్థమవుతున్నది. భటకాంచిపోవద్దు, ఈ దేశం మనని ఎప్పుడు సురక్షితంగా ఉంచింది, ఈ సురక్షితంగా ఉంచిన భారత్ని మనం సురక్షితంగా ఉంచుదాం అన్న ఆశయం వాళ్ళ మనసులలో చిగురించింది. ఇవాళ జాతివాదం మాట్లాడతాడు, కులగణతోనే భారత్ ముంగట పడుతుందని అని అంటాడు. మళ్ళీ జాతి చెప్పడు ఆ రాహుల్ గాంధీ. ఏ జాతికైనా వచ్చి ఏ జాతిలో పుట్టి ఏ జాతి గోత్రం పోయి ఏ గోత్రం మనిషి అని చెప్పుకుంటాడో తనకే తెలియదు. తన సొంత తాత పుట్టినరోజు జరపనీకే సిగ్గుపడే కాంగ్రెస్ మనకు సిగ్గులేని తత్వాన్ని నేర్పుతుంది అంటే మీరు అందులో ప్రభావితం అవుతారా అని చెప్తున్నా. ఫిరోజ్ గాంధీ పుట్టినరోజు జరుపుకోలేని కాంగ్రెస్, సిగ్గుపడే కాంగ్రెస్, వాళ్ళ తాతని తాత అని చెప్పుకోలేని కాంగ్రెస్, ఇది ప్రజలకేం చేస్తుంది అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఇవాళ ముస్లిమ్స్ని విడగొట్టింది కాంగ్రెస్, ఇవాళ ముస్లిమ్స్ని రెచ్చగొట్టింది కాంగ్రెస్. కేవలం దేశ్ కా బటవారా జో హువా తా, ఇది కేవలం ఇస్లాంని ప్రోత్సహించనిక చేసిన ఆ హీన చరిత్ర దేశ ప్రజలు మరవలే. ఇది ఢంకేపే చోట్ నేను చెప్తూనే ఉంటా ప్రతిరోజు. ఇంత ఘోరాతి ఘోరం జరిగి పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగితే అది కేవలం రిలీజన్ని ప్రోత్సహించనిక చేసిరు. ఇది ఎవరు చేసిరు? కాంగ్రెస్ కాదా? ఇవాళ రిజర్వేషన్స్కి ముస్లిమ్స్కి కల్పించింది నరేంద్ర మోదీ. ఎట్లా అని అంటారా? ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి ఆడెవడైనా సరే ఎకనామిక్ వీకర్ సెక్షన్లు ఉన్నాడు అని అనడానికి 10% రిజర్వేషన్ తీసుకొచ్చింది నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఒక భారత్ లెక్కనే ఆయనను ఆలోచించండు. నేను ఇలా సెక్యులర్గా ఢోంగ్ చేస్తలేను, ఫ్యాక్ట్ చెప్తున్నా. ముల్క్ వర్సెస్ పిఎం అనే కాడికి తీసుకొస్తారు కాశ్మీర్ని తీసుకొని వచ్చి. జమూరియత్, ఇన్సానియత్, కాశ్మీరియత్ అన్న పెద్ద పెద్ద డైలాగులు కొడతారు. ఒక 6% to 7% or 10% పీపుల్ ఉంటారు, వాళ్ళు కంప్లీట్గా పాకిస్తానీ ప్రో మిలిటెంట్స్కి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బట్ మేజర్ సెక్ట్ ఆఫ్ ది కాశ్మీరియత్ న్యూట్రల్ ఉంటుంది. ఆయన చేతిలో 500 రూపాయలు ఇస్తే రాళ్ళు కొట్టినోడు ఎవడు ఉంటాడు? ఆడు రాళ్ళు కొట్టి వీళ్ళని ప్రోత్సహించి ఈయన చేతిలో 500 పెట్టి మనకు ఎన్నోసార్లు రక్షక బలగాలు చెప్పారు. जो एक्चुअल में ये दंगे फैलाने की कोशिश करता है वो 2 पत्थर मार के भाग जाता है. पर ये जो आम जनता है जिसको 500 रुपये बिठा के पत्थर दिलाया जाता है, ये लोग पुलिस के नज़र में आ जाते हैं और पकड़े जाते हैं और इनके ऊपर कार्रवाई होता है. नो दिस इज द प्रॉब्लम. ముల్క్ వర్సెస్ పిఎం అని చెప్పి మనం మాట్లాడినప్పుడు పిఎం అననే ఈ వ్యక్తి ప్రధానమంత్రి అనే పోస్టు అది యావత్ భారతదేశానికి కదా. నువ్వు ప్రాబ్లం మీద ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీని నేను అడుగుతా, నువ్వు ప్రతిసారి ప్రాబ్లం అని అంటావు కదా. నువ్వు ప్రాబ్లం అని మాట్లాడితే ప్రధానమంత్రి సొల్యూషన్ ఎటుకని ఇస్తాడు రాబాయి? నాకు అర్థం కాదు. కానీ నేను చెప్తున్నా వీళ్ళందరికీ, ఎవరైతే ఈ సెక్యులర్ భావాజాలు కమ్యూనిస్టులది ఎట్లుంటుంది అంటే ఫ్రెండ్స్, వీళ్ళది ఇప్పుడు నేను పెళ్లి చేసుకునేటప్పుడు పేరాలు కొడతా కదా అగ్ని చుట్టూ. అగో ఆడామె వెనకకి ఎందుకు ఉండాలి, మొగోళ్ళు ఎందుకు ముందుకుండొద్దు, ఎర్రచున్ని ఈ ఆడోళ్ళు ఎందుకు వేసుకోవాలి, ఆ మొగోళ్ళు ఎందుకు వేసుకోవద్దు, మైదాకు ఇట్లా ఎందుకు ఎర్రగా అవుతుంది, గానికి ఎందుకు ఎర్రగాలి. ఈ కమ్యూనిజంలో మనం పోలేము, మాట్లాడలేము. ముల్క్ అని అన్నప్పుడు, దేశం అని అన్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ బీ ఎ పార్ట్ ఆఫ్ సొల్యూషన్ అని చెప్పి మీ కాల్మొక్తా అంట. బీ ఎ పార్ట్ ఆఫ్ సొల్యూషన్. దేర్ విల్ బీ ప్రాబ్లమ్స్ బట్ దేర్ విల్ ఆల్సో బీ ఎ సొల్యూషన్. వనవాసం అయింది పాండవులకు, బట్ వాళ్ళకు మళ్ళా దాని తర్వాత పట్టాభిషేకం కూడా చేసిండు ఆ శ్రీకృష్ణుడు. హయ్యర్ ఎడ్యుకేషన్ ముస్లిమ్స్లలో ఎంత ఉందని చెప్పి మాట్లాడినాం. ఇవాళ జాకిర్ నాయకే ముస్లిమ్స్ భారత్లో సేఫ్ ఉన్నాడు అని చెప్పి ముస్లిమ్సే మాట్లాడుతున్నారు. ఈ కంప్లీట్ సినారియోలో మీరు ఎటు పక్కన ఉంటారు? ఈ రక్తం చింజించే ఎర్రంగు వైపు ఉంటారా, లేకపోతే భగభగ మండే ఆ సూర్యుడు, జీవనోపాధి కల్పించే ఆ సూర్యుడు, జీవితాన్ని ఇచ్చే సూర్యుడు, ఆ భగవా కలర్ రిప్రజెంట్ అవుతుంది. ఆ మండే సూర్యుడి దగ్గరకు ఉండి ఒక ఎనర్జీ అవుతారా? ఆ ఎనర్జీలా ప్రతి భారతీయుడితో సినర్జీ క్రియేట్ చేస్తారా? అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది దేశం.
ఈ కంటెంట్కి ఇట్లా మీకు నచ్చినట్టుగా మీరు చెప్పుర్రి ఫ్రెండ్స్, లేకపోతే మమ్మల్ని ఉత్కారేయండి. భారత్ మాతాకి జై.